నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. శేషగిరిరావు గారు, వారాహి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. అయితే సార్ ఈ అంశం డెఫినెట్ గా ఈ మధ్య కాలంలో చాలా కాంట్రవర్షియల్ గా చేసే కొంతమంది ఉన్నారు. అంటే అమ్మవారు ఉగ్రస్వరూపం, అమ్మవారిని కొలవకూడదు, అమ్మవారిని కొలిస్తే ఇదైపోతుంది అదైపోతుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు ఎందుకు ఏమైపోతుందో అర్థం కాదు. అంటే మనం ఎక్కడ ఎప్పుడూ కూడా వామాచార పద్ధతుల్లో కొలవండి అనేది మన నోటంబట్ట రాదు. ఖచ్చితంగా సౌమ్యంగానే కొలుచుకునేటటువంటి పరిస్థితి. గుప్త నవరాత్రులు కదా, గుప్తంగా ఉండాలి అంటే బయటికి రాకూడదు. ఇది అమ్మవారి ఆరాధన విషయంలో డెఫినెట్ గా వారి వారి కోరికల్ని తీర్చుకుంటూ చాలా మంది కూడా అమ్మవారికి చాలా రుణపడి ఉన్నారు. ఎంతో మంది చెప్తూ ఉన్నారు. దీన్ని ఇంతలాగా బహిర్గతం చేసింది నండూరి శ్రీనివాస్ గారు. ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది లోపలే ఉండిపోకుండా బయటికి వచ్చి ఖచ్చితంగా రకరకాల మార్గాల్లో, రకరకాల విధానాల్లో వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అయితే ఇంక ఎవరినో ఒకరి గుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ ఉంటుంది కదా, ఇంక ఇది చేయకూడదు ఇది చేయకూడదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దీన్ని అసలు ఎలా చూస్తారు? వరాహి నవరాత్రిని ఎలా చేసుకోవాలి? తప్పకుండా. అంటే ఇక్కడ మనకి సరే నండూరి శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను చూస్తున్నాను అనుకోండి. కానీ నిజానికి ఏంటంటే వీళ్ళకంటే కూడా మనకి ముందు నుంచే సిద్ధేశ్వర కొత్తాలపేట స్వామి కూడా చెప్పారు. స్వామి చెప్పారు. సరే ఇప్పుడు అదే పరంపరని మనకి రమ్యానంద భారతి గారు కూడా కొనసాగిస్తున్నారు. సరే అసలు ఈ దశమా విద్యలందరినీ కూడా బట్ సుబ్బారావు వాళ్ళ ఇంటి పేరు నాకు గుర్తులేదు కానీ బట్ మొదటైతే తీసుకొచ్చింది ఆయన. సో అలా మన సుబ్బారావు గారు ఆయన ఇంటి పేరు ప్రేక్షకులు క్షమించాలి. సో బట్ కానీ తీసుకొచ్చింది అయితే ఆయన. సో కానీ వాటిని విస్తృతంగా మనకి జనబాహుల్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళు అయితే కనుక ముఖ్యంగా ఈ కొత్తాలం పీఠాధిపతి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు లేరు కానీ స్వామి మధుసూదన సరస్వతి చాలా చక్కటి తంత్రగ్రంథాలు రచించడం అనేది కూడా జరిగింది. ఆయన బోలని తంత్రగ్రంథాలు ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే సరే మంత్రం తంత్రం ఏదైనప్పటికీ కూడా అసలు మనం ముందు అయితే కనుక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వారాహిదేవి ఉగ్రరూపమా, ఉగ్రరూపమా అంటే ఉగ్రరూపం, శాంతరూపమా అంటే శాంతరూపం. వీళ్ళు అనేది కొంతమంది మీరు చెప్పిన బ్యాచ్ ఏంటంటే ఉగ్రరూపం కాస్త శాంతరూపం ఎలా అయిపోతుంది, శాంతరూపం అయితే ఉగ్రరూపం ఎలా అయిపోతుంది అంటే అది అర్థం లేని వాదన, మూర్ఖత్వం. అది తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఇప్పుడు మనం కలియుగంలో మొదట ఈ లోగడ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాను. ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో కాలభైరుడు, కాళికాదేవి, కాలాన్ని పరిపాలించే వాళ్ళు వీళ్ళిద్దరు. సో వీళ్ళని కొలవాలి. దాంతోపాటు ఎవరైతే ఒక బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ కనుక గుర్తిస్తే ఆవిడ సంకల్పం ఏం చెప్పుకుంటాం, శాతవరాహ కలిపే అంటుందా లేదా వేరే దిక్కుమాల కలిపే అంటుందా? సో ఈ శాతవరాహ కలిపే అనేది మనం చెప్పుకుంటాం. శాతవరాహ కల్పం అంటే ఎవరు అంటే ఆదివరాహుడే ఆ యొక్క రూపంలో, స్త్రీ శక్తి రూపంలో వరాహి. సో అందుకని ఇక్కడ వారాహిని పూజించకుండా అసలు మన కల్పమే లేదు. సో అందుకని ఖచ్చితంగా ఈ వారాహి చేయాలి. సో గుప్త నవరాత్రులు అనేది ఎవరికి? తీవ్ర సాధకులకి. సో నేను దైనందికంగా నాకు ఆ అమ్మవారి మీద ప్రేమ ఉంది. ఈ అమ్మవారి మీద ప్రేమ ఉన్నప్పుడు నేను ఆరాధించడానికి ఏం దౌర్భాగ్యం. అదే కదా, పటాలు పెట్టుకోకండి, విగ్రహాలు సరే ఓకే, అంగుష్ట మాత్రమే పెట్టుకోవాలి. మొదటి నుంచి ఇప్పుడు మన దేవ అది రెగ్యులర్ గా ఉండే దేవతలకి అదే సూత్రంగా శివుడికైనా కూడా అంతే పెట్టుకోవాలి. ఒకవేళ అది కాకపోతే చిత్రపటం పెట్టుకుంటాం, అసలు అది పెట్టుకోకండి. ఇంకేముంది, భ్రష్టత్వం పొందుతారు. సో అలా ఇప్పుడు ఎవరైనా సరే ఏమంటాము, నమ్మక చెడిన వాళ్ళు ఉన్నారేమో తప్ప నమ్మి చెడిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. తర్వాత రెండోది ఏంటంటే ఈ ఏదైతే విపరీతమైన పూజలు చేసి చెడిపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఈ మామూలు స్థాయి పూజలు చేసి చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు. మహా అయితే ఫలించలేదేమో వాళ్ళ పూజలు, అది ఎక్కడొకటి చిన్న లోపం ఉండొచ్చు. అంతే తప్ప వారి సంసారాలు భ్రష్టు పట్టిపోవటం కానీ తర్వాత ఇంకొక జరగరాని అనర్థాలు జరిగిపోవటం కానీ లేవు. తర్వాత మనం ఇంకోటి చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఏదైతే మనకి వీళ్ళని పూజిస్తే ఈ పని అవదా, వీళ్ళని పూజిస్తే ఈ పని అవదా అంటే ఒక 10 ఏళ్ల కిందట ఉన్నప్పుడు మనకుండే కోరికలు వేరు, ఇప్పుడుండే కోరికలు వేరు.
అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా సరే రక్తబీజం సంవరించడానికి కాళికాదేవి ఎందుకు అవ్వాల్సి వచ్చింది? మరి ఆవిడే సౌమ్య రూపంలో ఆయన్ని వధించవచ్చు కదా, కుదరదు కదా దానికి. కుదరదు కదా. మరి సరే ఈ వరాలు ఉన్నాయని చెప్పి ఈయన నరసింహుడు రెండెందుకు అయ్యాడు? ఆయనకే ఆ శక్తి ఉంటే కనుక అదే అవ్వచ్చు కదా. అంటే ఇక్కడ కొన్ని కొన్ని రాక్షసులను వధించడానికి వీళ్ళు ఎలా ఉగ్ర రూపం అయ్యారో ఇవాళ మనకుండే కొన్ని కొన్ని కోరికలు, అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదు, ఇప్పుడు ఒక పెద్ద కోర్సు. అప్పుడు డాటా సైన్స్ లేదు, ఇప్పుడు డాటా సైన్స్ ఉంది. అంటే వీళ్ళందరూ మనకి రాక్షసులు అనుకోండి. అంతే. సో మన కోరికలు రాక్షసుల్లో పెరిగిపోయాయి. ఈ రాక్షసుల్లో పెరిగిపోయినప్పుడు ఒక్కోసారి ఈ అవతారం సరిపోదు నాకు. అవును అవును, సాత్వికం సరిపోదు. సరిపోదు. సో అందుకని నేను వెళ్ళాలి ఈ పద్ధతిలో. సో ఈ పద్ధతిలో వెళ్తే ఇదైపోతుంది అదైపోతుంది అంటే రే గోవింద. సో అది తెలుసు ఏ పద్ధతిలో వెళ్ళినా. ఇప్పుడు మనమే చెప్తున్నాం, అంతర్లీనంగా ఏం చెప్తున్నాం? లలితాదేవే అంటున్నాం. సరే లలితాదేవి అయినప్పుడు లలితాదేవి దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళని కదా, మరి వీళ్ళని ఆచరిస్తే ఆవిడకం బాధ. అదే కదా, అదే అర్థం కాదు అసలు. ఎంత లాజిక్ లేకుండా మాట్లాడటం. ఒకటే చెప్తాను వినండి, ఎప్పుడైనా సరే అంటే నేను జనాలను తిడుతున్నానని కానీ లేదా నాకు నేనే తిట్టుకుంటున్నానని కాదు. ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే కనుక, సపోజ్ ఒక వీధిలోకి ఒక కుక్క ప్రవేశిస్తుంది. ఆ కుక్క ప్రవేశించినప్పుడు కుక్క ఉంటుంది అక్కడ, అనుకోకుండా ఎవడో ఒక వ్యక్తిని చూస్తుంది. అది ఆ వ్యక్తిని చూసినప్పుడు ఈ కుక్క ఊరుకోదు కదా, మొరుగుతుంది. ఆ మొరిగినప్పుడు మిగతా ఏం చూడు, ఆ సందు వెనకాల ఎక్కడ ఉంటే ఆ కుక్కలు కూడా పోయి అంటే. సో నిజంగా యథార్థంగా చూసింది ఒక్కొక్కే. ఆ చూడకుండా వెనకాల 10 మొరిగే 10 కుక్కలు ఉంటాయి. సో ఎక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ రకంగా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, యథార్థాన్ని అన్వేషించేవాడు అక్కడ ఆగిపోవాడు. ఎవరో ఏదో చెప్పారని కాదు, మనకు కూడా ఒక తార్కిక చింతన అనేది మనకి లేదా, మనకు కూడా ఆ తార్కిక చింతన ఉండాలి కదా. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వీలు కాని పక్షులు ఇంకో రకంగా వచ్చి దాన్ని సంవరించాడు. అలాగే మరి రాముడికి కుదిరిందంటే రాముడికి అంతవరకే కుదిరి, ఆయన ఉత్తి పుణ్యాన్ని కుదుర్చుకోలేదుగా. 2 కోతులు తీసుకోవాలి సార్. ఆ 2 కోతులు ఎందుకు తీసుకున్నారు? సో రాముడు సంవరించలేదా, ఇంకోళ్ళు సంవరించలేదా అంటే, సంవరించవలసిన పద్ధతి అయితే నేను కావాల్సింది నాకు 10th క్లాస్ వరకే నేను పాస్ అవ్వాలనుకోండి, నాకు సరిపోతాడు వినాయకుడు. సో నేను జేఈఈ ఎంట్రన్స్ పాస్ అవ్వాలి. సో అలాంటప్పుడు నేను దేవుడిని కూడా పెంచుకోవాలి. సో ఖచ్చితంగా అందుకని ఏంటంటే, ఎప్పుడు కూడా మనిషి యొక్క కోరికలు అపరిమితమైనప్పుడు దేవుళ్ళు కూడా అపరిమితమే. తర్వాత ఇంకోటి ఏంటంటే, నాకు ఒక మహాపండితుడు, ఆయన పేరైతే గుర్తులేదు కానీ, ఒకసారి ఇదే ప్రశ్న అడిగారు, ఎందుకు మీ హిందువులకి ఇంతమంది దేవుళ్ళు అని. అంటే ఆయన ఒకటే సమాధానం చెప్పాడు, మాకు అంతమంది బంధువులు ఉన్నట్టు. 33 కోట్ల మంది బంధువులు ఉన్నారు కదా, అదే కదా, అదే నా ధైర్యం అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు మనకి ఏమంటాం, గబుక్కుని భయమేగానే ఆటోమేటిక్గా జయ ఆంజనేయ అంటుంది. సో అలాగే మనసు ఏదైనా సరే ఆ కోరికలు తగ్గట్టుగా ఆటోమేటిక్గా దేవుడు మనకి మెమరీలోకి వస్తాడు. వినాయకుడు, ఇప్పుడు విఘ్నాలు అనగానే వినాయకుడికి ఆయన వేరే చోటుకైనా మనకి వేరే రకంగా అయినా ఉపయోగపడతాడు. సో నాకు అమ్మ ఉంది, నాకు అక్క ఉంది, నాకు తమ్ముడు ఉన్నాడు, నాకు తల్లి ఉంది అంటే ఆ ధైర్యం వేరు. ఎగ్జాక్ట్లీ. అసలు దిక్కుమాల మనమే ఒక మనిషే రకరకాల క్యారెక్టర్స్ ని ప్లే చేస్తుంది. నేను ఇక్కడ ఒక యాంకర్ ని, ఒక భార్యని, ఒక తల్లిని, ఒక చెల్లెల్ని, ఇన్ని క్యారెక్టర్స్ నేనే ప్లే చేస్తున్నప్పుడు భగవంతుడికి ఉండదా? రైట్, అదే కదా నేనండి. అందుకని ఇక్కడ కేవలం ఒక రూపమే ఆరాధించాలి, ఒక రూపమే అని కాదు. ఏ రూపమైనా సరే పరబ్రహ్మ స్వరూపం కానీ, పరమార్థం కానీ, అదేమంటాం దాంట్లో ఉండే మూల పదార్థం కానీ ఒకటే అని నా చిన్నప్పటి నుంచి అందరికీ చెప్పింది, అది అందరికీ తెలిసిందే. కానీ అలాగని శనగ లడ్డూలో ఉన్నది అదే, బూరిలో ఉన్నది అదే కదా అని చెప్పి కలిపి తినేలే కదా, వండుకోవాలి కదా, 4 రూపాయలు ఇవ్వాలి కదా. అందుకని ఇక్కడ ఏంటంటే కొన్ని మనం ప్రతి ఒక్కరు, నేను చెప్పేది అదే, మనిషి అనేవాడు సరే నేనేం చెప్తే నేనేది మురిగితే అది వినేయటం కాదు, ఇంకోళ్ళు మురిగితే ఇంకోళ్ళు వినేయటం కాదు, మనలో కూడా ఎంతో కొంత తార్కిక జ్ఞానం రావాలి అని చెప్పి. సో ఈ తార్కిక బీజం అనేది ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మికంగా మీలో చైతన్యం పెరిగినప్పుడు వస్తుంది. లేకపోతే నేను చెప్తే నాకు తలాడిస్తారు, మీకు చెప్తే మీరు తలాడిస్తారు, వాళ్ళకి చెప్తే వాళ్ళకి తలాడిస్తారు. కానీ ఈ తలలాడిచ్చే దాని నుంచి ఎంతో కొంత చైతన్యం రావాలి అనేది నా ఆవేదన, నా ఆక్రోశం, అంతే తప్ప నేనేదో ఎవరినో దుయ్యబట్టాను కాదు. అంతే అండి, ఖచ్చితంగా. అయితే ఇంకొక పాయింట్ ఉంది ఇందులో, ఈ చిత్రపటాలు పెట్టుకోవద్దు అని మాట్లాడుతూ ఉంటారు, పూజ చెయ్యొద్దు అని మాట్లాడుతుంటారు. అసలు ఆ చిత్రపటం దగ్గర నుంచి
పూజ దగ్గర నుంచి ద్రవ్యాల దగ్గర నుంచి రకరకాలు మనం తెచ్చుకోవటం, చాలా మంది దీని మీద బ్రతకటం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. ఇవన్నీ ఆపేసిన వాళ్ళం అవుతాంగా. అంతేగా. వాళ్ళందరూ ఎలా బ్రతుకుతారు? నువ్వు నీ ఇష్టం వచ్చిన వాగుడు వాగుతూ ఉంటే. రైట్. చిన్నగా పూజ చేసుకోమని చెప్తున్నావు. పూలు అమ్ముకునేవాడు బ్రతుకుతాడు, ఆ చిత్రపటం అమ్ముకునేవాడు బ్రతుకుతాడు, తప్పకుండా. ఇంకోటి బతుకుతాడు, ఇంకోటి బతుకుతాడు. అవును. ఇవన్నీ ఆపేయండి, ఇవన్నీ ఆపేయండి, ఇవన్నీ ఆపేయండి. వేరే మతాల్లో ఇవి లేకనే కాంప్లెక్స్ గా లేదనే చెప్పి వెళ్ళిపోతున్నారు. రైట్. ఆ ఏంటో ఏం అంటే ఇక్కడ మాట్లాడతారు అది మామూలుగా అయితే కనుక చెప్పాలి అంటే కనుక ఇవన్నీ కూడా మన హిందూ ధర్మంలో ఉండేదానికి ప్రతిదానికి కూడా వెనకాల ఒక సౌశీల్యత, సౌకుమార్యం అన్నీ ఉంటాయి. సో అందరూ బ్రతికే అందరూ తీరు బతకాలంటే ఉంటుంది. తర్వాత సమిష్టిగా చేయాలి ఏదైనా కానీ. ఎగ్జాక్ట్లీ. సో మామూలుగా అయితే కొన్ని యగాలత ముందు అయితే మనం దేవుణ్ణి ఎలా ఆరాధించారంటే నిరాకారంలోనే ఆరాధించారు అనేది కొంతవరకు చెప్పచ్చు. అంత మాత్రం నిరాకారం దగ్గర మనం ఉండిపోవటం లేదు మన కదా. మనసు ఎలా లగ్నం అవుతుంది? లగ్నం అవుతుంది. సో అంత శక్తి మనకి లేదు. లేదు. సో ఆ దేవతను ఊహించుకుంటూ పూజ చేయటం అనేది మనకు వస్తుంది. తద్వారా మీరు చెప్పినట్టు ఏంటంటే రకరకాల వాళ్ళు బతకగలిగే దానికి పరిస్థితి జీవనోపాధి లభిస్తుంది. జీవనోపాధి లభిస్తుంది. ఏమిటో అంతేగాని ఎందుకు ఇవి contradict చేస్తావు? చేయకూడదు అవి చేయకూడదు అని శాసించడం దేవుడు. ఇప్పుడు నేను నాకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు చిన్నప్పుడు మాకు దగ్గరలోనే ఒక ఇల్లు ఉండేది. ఆవిడ పాపం ఏదో చిన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగి మొహం అంతా కూడా కాలిపోయింది. అసలు అందవికారంగా ఉంటుంది మామూలుగా చెప్పాలంటే. అయ్యో. తర్వాత ఆమె గర్భవతి, మరి పిల్లాడు ఎంతో ప్రేమగా ఆమెను చేర్చుకుంటాడు. అమ్మో తల్లి నా కదా. అమ్మ ఎంత వికారంగా ఉందని తల్లి దగ్గరికి వెళ్ళడా. బ్యూటిఫుల్. సో అలాగా వీళ్ళకి ఆ జ్ఞానం ఆ రావాలి. జ్ఞానం రావాలి. ఆ తల్లి వికృతంగా ఉండటం ఏంటి, తల్లి కోపంగా ఉండటం ఏంటి, తల్లి భయపెట్టడం Well said, ఏంటి. well said. సో అది మనం అది గమనించాలి. Yeah. సో తల్లి ఎలా ఉన్నా ఆదరించటం, కొడుకు ఎలా ఉన్నా తల్లి స్వీకరించటం, ఈ రెండు కూడా ప్రకృతిలో భాగం. నరసింహుడు అంత ఉగ్ర రూపంలో వస్తే ప్రహ్లాదుడేమి భయపడిపోలేదు. ప్రహ్లాదు బాబోయ్ అని అనలేదు. ఉగ్ర రూపం అయింది కూడా. Right. ఉగ్రం వీరం మహావిష్ణు. జలంతం సర్వోత్తమం. మరి అది నేనండి. ఇప్పుడు ప్రహ్లాదుడు భయపడ్డా భయపడలేదా, ఇంకోళ్ళు భయపడలేదా అంటే ఇప్పుడు నాన్న కోపం వస్తే ఒక నిమిషం భయపడతాం, తర్వాత దగ్గరికి వెళ్ళిపోమా. వెళ్తాం. సో ఇచ్చినప్పుడు ఒక నిమిషమో లేదా అలా కళ్ళు ఇచ్చినప్పుడు ఒక నిమిషమో భయపడతాం. కానీ లోపల ఉన్నది నానే అని మీకు తెలుసు, నాకు తెలుసు. సో అక్కడ ఉన్నది విష్ణు అని మీకు తెలుసు, నాకు తెలుసు. Right. సో ఇక్కడ భయపడటం ఎందుకు? ఇప్పుడు ఇంటికి ఒక సరైన వ్యక్తి రానప్పుడు నాన్న కోపం తెచ్చుకుంటాడు, మంచి వచ్చినప్పుడు రానండి కూర్చోండి అని మర్యాదలు చేస్తారు. స్వీకరిస్తామా? సో ఆ రకంగా మనం దేవుణ్ణి ఎలా స్వీకరించాలి అంటే నేను ఎప్పుడు కూడా ఇది కూడా చాలామందికి చెప్తూ ఉంటాను. అసలు ఫస్ట్ చాలామంది గొప్పగా చెప్పుకుంటాం, మేము లలితా ఉపాసకులం అండి, పలానా ఉపాసకులం అండి. ఉపాసన కంటే కూడా మనకు కావాల్సింది వారి యొక్క తత్వం యొక్క అవపోసన. అది అర్థం చేసుకో. అది అర్థం చేసుకోవాలి. ఆ తత్వం అర్థం చేసుకోకుండా మనం ఎన్ని ఉపాసనలు చేస్తే ఉపయోగం ఉంది? అంటే ఇక్కడ మీ యొక్క ఇప్పుడు పద్మిని గారు ఈ మాట అంటే ఈవిడ కోపం వస్తుంది, ఈ మాట అంటే నవ్వుతుంది అనేది నాకు తెలిసినప్పుడు 10 మందికి ఈవిడ్ని ఇలా అప్రోచ్ అవ్వాలని చెప్తాను. చెప్తా. సో అలా దేవుణ్ణి ఎలా అప్రోచ్ అవ్వాలనేది మనకి సిద్ధ పురుషులు చెప్తారు. ఆయన నువ్వు ఈవిడ్ని ఈ రకంగానే వారాహి దేవుని కనుక కొలిస్తే నువ్వు ఆవిడ యొక్క అనుగ్రహానికి తొందరగా పాత్రలు అవుతావు అని. అంతేగాని తద్దినానికి పెళ్లికి అన్నిటికీ ఒకే మంత్రం అంటే ఎలాగా ఎలాగా కుదరదు. కుదరదు. సరే, ఇది జనాల్లో అవగాహన రావాలండి. ఏం అందుకే నేను చెప్తున్నారు చెప్తాను, జనాలందరూ కూడా అవగాహన రావాలి. తార్కిక జ్ఞానం అనేది రావాలి. తార్కిక జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది? వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇలాంటి చర్చల్ని చూడటం, వాళ్ళు కూడా ఎంతో కొంత గ్రంథ పఠనం సాగించటం, ఇలాంటివి చేసినప్పుడు కనీసం గ్రంథాలకు సంబంధించిన వీడియోలు చూడటం అనుకోండి, లేదా పీడిఎఫ్లు చదవటం అనుకోండి, ఏదైనా సరే వాళ్ళలో కూడా ఆధ్యాత్మిక చైతన్యం రావాలి. అంతేగాని నన్నే నమ్మమని కానీ నేను చెప్పిందే వేదం అని కానీ నేను ఎప్పుడు చెప్పను. సో ఆ రకమైన తార్కిక చింతన వాళ్ళకి రావాలి. సో ఆ తార్కిక జ్ఞానం పెరిగితే కనుక తప్పకుండా ఇవాళ సంఘంలో ఉండే అనేక రకమైన దోపిడీలు కూడా అరికట్టగలుగుతారు. డెఫినెట్లీ. మరి ఇక ఈ 10 రోజులు కూడా లేకపోతే నవరాత్రులు కూడా అమ్మవారిని ఎలా ఆరాధించుకోమంటారంటే సులభతరంగా ఆరాధించుకునేటటువంటి విధానం ఏదైనా ఉందా? అంటే ఇక్కడ చాలా సులభంగా అందరూ చేసే పద్ధతిలో అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక లక్ష్మీ పూజ ఎలా చేస్తామో, మరి ఒక సరస్వతి పూజ ఎలా చేస్తామో, ఈవిడికైనా ప్రత్యేకంగా చేయాల్సిన పూజ అయితే లేదు. అది శ్రీసూక్త విధానంలోనే ఉంటుంది. అక్కడ సరస్వతి ఆర్ఘ్యం సమర్పయామి అంటే కనుక ఇక్కడ వారాహి ఆర్ఘ్యం సమర్పయామి అంట. అంతకంటే ఏం మార్పు ఉంటుంది? సో అదే పద్ధతిలో తప్పకుండా చేయొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు తలస్నానం చేయాలనేది కూడా ఏమీ లేదు. శుచిగా స్నానం చేస్తే చాలు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా చిన్న నియమం అంటూ ఉంటే కనుక ఈ బహిష్టు కలిగిన స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక ఇది అదొకటి కొంతవరకు మనకి
ఇబ్బంది, అదొకటి చూసుకుంటే చాలు. అంతేగాని ఎవరైనా సరే అటు మా పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఎవరికి అభిలాష ఉంటే వాళ్ళు తప్పకుండా కూడా ఈ దేవి యొక్క సేవలో పునీతం కావచ్చు. రైట్. అయితే పూజ చేసుకోలేని వాళ్ళ కోసం ఇంకో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా, ఆల్టర్నేటివ్? అంటే ఇక్కడ పూజ చేసుకోలేని వాళ్ళ కోసము అంటే కనుక ప్రతిరోజు ఏవో ఒక సౌలభ్యాలు ఉంటాయి నిజంగా ఉంటాయి. చెప్పాలంటే అవును, కనుక. సో ఈ రోజు వరకు చేసుకోవాలంటే పూజ చేసుకోలేము అనుకుంటే కనుక ఆవిడది చాలా తేలికైనది ఒకటే ఒక పదం, అది ఓం గ్లౌం, ఓం గ్లౌం, ఓం గ్లౌం. గ్లౌమా? గ్లౌం ఆయన బీజాక్షరం బీజాక్షరం. గ్లౌం. ఈ గ్లౌంతోని మీకు చాలా వివిధ వారాహిలన్నింటిని కూడా ముడిపెట్టడం అనేది ఉంటుంది. అసలు చిన్న బీజాక్షరం తోటి కూడా మనం చక్కగా అమ్మవారిని కొలుచుకోవచ్చు. అసలు పూజించుకోవచ్చు. ఇక 9 రోజులు ఇంకా అనుకుంటూ ఉండటమే. అంతే. ఉమ్, ఆ ఉమ్. రకంగా కూడా మనం వాడికి పరోక్షంగా ఇంకో రకంగా దగ్గర అవ్వచ్చు. ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇదే బీజాక్షరంతో మన వినాయకుడు బీజాక్షరం కలిపి, అంటే ఎవరికైతే ఇప్పుడు విద్యార్థులు, అంటే మీరు ఇందాక చెప్పారు మనం ఒక స్త్రీలే కాదు, చివరికి విద్యార్థులైనా సరే వారికి చదువుల్లో విఘ్నాలు కనుక కలుగుతున్నట్టయితే ఓం గ్లౌం గం గణపతియే వారాహి నమః అని 2 బీజాలను కలపడం. ఓ, సో అలాంటివి ఎన్నో మనకి వారాహిని సంపుటీకరణలు ఉన్నాయి. సంపుటీకరణలు మన వీళ్ళిద్దరు మనకి కొత్తాలం వారు వీళ్ళు అందించారు మనకి. ఉమ్, సో ఉమ్. ఇలా బోలని వారాలు ఉన్నాయి. కిరాత వారాయి, దోమర వారాయి, అవును. బ్రోన్ల వారాయి, మహావారాయి, స్వప్నవారాహి. స్వప్న వారాయిలో మరి అనేక మందికి మార్గనిర్దేశకం చేశారు ఆవిడ. అద్భుతం, అద్భుతం. స్వామి గురించి కూడా కృతాళం పీఠాధిపతులు అంటే ఆయన మహిమాన్వితమైన కారణ సో జన్ములు. అదే ఇప్పుడు వారి ఒక గురించి విధంగా కూడా అదే దరిద్రంగా ఒక- మాట్లాడిన అదే దాఖలాలు అదే ఉన్నాయి. కదా నేను చెప్తున్నాను. ఇప్పుడు అలాంటి వాళ్ళ జ్ఞానాన్ని కూడా మనం ఆక్షేపిస్తున్నాము అంటే కనుక లేదు, ఆక్షేపించిన వాళ్ళని శబాష్ శబాష్ అంటున్నాము అంటే అంటే కనుక మనం ఎంత మనం ఎంత అధములుగా మనం ఉన్నామో ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలి. సో ఖచ్చితంగా లోకహితం అలాగే కోసం ఆయన ఇప్పుడు నేను చేస్తున్నారు. చెప్తున్నాను, ఇప్పుడు అది నాకు పలానా వాళ్ళు శత్రువు కాదు, పలానా వాళ్ళు మిత్రువు కాదు. ఉమ్. వాస్తవం అనేది జనాలకు అర్థం అవ్వాలి. Important, ఆ correct. వాస్తవికత అనేది అర్థం కావాలి. ఖచ్చితంగా. సో ఇది ఇక్కడే ఉండిపోతే ఈ పరంపర ఇక్కడే అయిపోతుంది. ఉమ్, ఉమ్. సో ఇంతమంది దేవతలు మనకి భూమి మీద ఉద్భవించవలసిన అవసరమే అవసరం లేదు. లేదు కదా. ఉమ్, ఉమ్. సో జయ శ్రీరామ్ అనుకుంటే జయ గోవింద అనుకుంటే వీటితోనే మన జీవితం తెల్లారిపోతుంది. సో అలా కాదు, కనుక మన సమస్యలు పెరుగుతున్నాయి, మన కలియుగం ఉండవలసిన ఇది. నేపథ్యం పెరుగుతుంది. ఇదేమి త్రేతాయుగం కాదు, సో ద్వాపర యుగం కాదు. అంతకంటే భయంకరమైన రాక్షసులు అడుగడుగునా మనకున్నారు. ఉన్నారు. గజానికి ఒక గాంధారి అన్న కొడుకు అన్నట్టుగా శకులు సో లాంటి వాళ్ళు ఉన్నారు. ఉంటారు. గాంధార్ అంటే దుర్యోధన లాంటి వాళ్ళు ఉన్నారు. అదే Correct. గజానికి ఒక గాంధారి కొడుకు అని కొడుకంటే చెప్పి దుర్యోధనుడు. సో అలా అడుగడుగునా ఉన్నప్పుడు వాళ్ళని ఎదుర్కొనడానికి మనకి ఈ దేవతలు కడిపోతే ఈ అవసరం దేవతల ఉంది. యొక్క అంశాలను తీసుకుంటాం. ఆ. మనం ఏం పరాయి వాళ్ళని తీసుకోవటం లేదుగా. ఆ. ఎవరున్నా ఎంతమంది 3 కోటి దేవతలు 33 కోట్ల దేవతలు ఉద్భవించిన ఈ 9 అది 3 వాటి నుంచి ఉద్భవించిన వాళ్ళే అవును, కదా, అవును. త్రిశక్తుల నుంచి ఉద్భవించిన వాళ్ళే శక్తుల కదా. నుంచి. అవును. Right. సో అది వారి యొక్క మనో వైకల్యత బట్టి ఉంటుంది తప్ప వారి యొక్క మనో వైశాల్యం బట్టి ఉంటుంది తప్ప అంతకంటే మనం ఎక్కువ చెప్పలేం. మొదటిదే కరెక్ట్ లేండి. అదే. ఎనీవేస్, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఒక విచక్షణ అనేది ఖచ్చితంగా రావాలి. ఎవరేం చెప్తున్నారు అనేది అవగాహన అనేది పెంపొందించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని మనవి చేస్తూ కృతజ్ఞతలండి. నమస్కారం.